సీతారామ శాస్త్రి గారి పాటలు వింటూ పెరిగారు, ఆయనతో వర్క్ చేశారు. సీతారామ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, ఆయనతో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని సమ్మరైజ్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి శాస్త్రి గారు ఏం చేశారు అనేది అది చాలా చిన్న విషయం అండి. యాక్చువల్లీ చాలా గొప్ప అద్భుతాలు చేస్తారు ఆయన. బట్ నేను చెప్పేది ఏంటంటే నాకు పర్టికులర్గా ఈ జనరేషన్లో జనాలకి పుస్తకాలు చదవడం అలవాటుపోయిందండి. తెలుగుతో పరిచయం చాలా దూరం అయిపోతుంది రాను రాను. ఇంకా ఫ్యూచర్లో రేపు పొద్దున్న భాష ఎక్కడన్నా బతికుంది అంటే జనాలు రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకోవాలన్నా, జనాలకి ఇంకా కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ పదాలు కానీ మాటలు కానీ ఓహో ఇది మన తెలుగుదేనా అని తెలుసుకోవాలన్నా కానీ ఆయన పాటలు ఒకటే ఒక ఎన్సైక్లిపీడియా, ఇప్పుడు ఒక డిక్షనరీలో ఇంకా భద్రపరచడం అంటారు చూసారా, ఎక్కడో అలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలుగు మాట్లాడటం రావట్లేదు. అంతే మా కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు, చాలామంది తెలుగు మాట్లాడుతుంటే అదేదో అది ఇంగ్లీష్ అనాలా టెంగ్లీష్ అనాలా ఏమనాలో కూడా అర్థం కాకుండా నిసీది అన్న మాట రావట్లేదు ఎవరి నోట్లో. అలాంటి పదాలు మాట్లాడితే తెలుగులో చెప్పరా అంటున్నారు. అలా అయిపోయింది. సో డెఫినెట్గా ఆయన సాంగ్స్ అన్నీ కూడా రేపు పొద్దున్న భాష తెలుసుకోవాలి అంటే ఈయన పాటలే ఉపయోగపడతాయండి. అంటే రేపు పొద్దున్న ఎక్కడ కూడా లేదు, జనాలకి ఆ నాలెడ్జ్ లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రేపు పొద్దున్న ఏంటి చదివే ఓపిక లేదు, సరే వినేద్దాం అనే స్థాయి తీసుకొచ్చి అంత సాహిత్యం ఉంది ఆయన రాసిన పాటలు, అంత జ్ఞానం ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు విరించి విపంచి అంటే ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు వచ్చే వాళ్ళకి. సో అది చూసినప్పుడు అర్థమవుతుంది. ఇట్లా 100 రకాలుగా ఉన్నాయి. అంటే అది ఒక డిక్షనరీ, అది చాలా గొప్ప సర్వీస్ అండి అది. అంటే సినిమా అనేది అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఆయన భాషనే ఉద్ధరించారని నా ఫీలింగ్. తెలుగు సినిమాని ఒక్కదాన్నే కాదు, తెలుగు భాషనే ఉద్ధరించారు ఆయన. ఇప్పుడు మీరు ఎంత బాగా చెప్పారు అంటే ఫ్యూచర్లో తెలుగు భాషకి రెఫరెన్స్ సీతారామ శాస్త్రి గారి పాట, ఒక డిక్షనరీ, తెలుగు భాషకు ఒక డిక్షనరీ సీతారామ శాస్త్రి గారి పాట. ఇంత సింపుల్గా మీరు చెప్పారు. ఈ పదాలు ఏమి వినపడం అండి, ఇంకా అయిపోయింది, అవన్నీ ఎక్స్టెంట్ అయిపోయినాయి. మనిషికి భాష అనేది ఒక కల్చర్. బేసిక్గా ఒక మనిషి వాడి సంస్కారం మొత్తం నిలబడేది వాడి భాషతోటే. ఆ భాష కనుక సరిగ్గా రాలేదంటే దాని అర్థం ఇంకా తను సంస్కరింపబడలేదని. మీరు కమ్యూనికేషన్ కోసం 100 లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు, మదర్ టంగ్ తెలియకపోవడం అనేది పరాకాష్ట అసలు. సో అది ఇవాళ తెలియకపోవచ్చు, కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం. చాలా చక్కగా చెప్పారండి, చాలా సింపుల్గా. ఫ్యూచర్ జనరేషన్కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు భాషకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నాయి, ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక డిక్షనరీ. థ్యాంక్ యూ సో మచ్ హను గారు. ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ. నేను ముందు చెప్పినట్టుగా మనందరూ అదృష్టవంతులు. ఇది కూడా ఒక మెమరీ, ఇది కూడా ఒక జర్నీ. షేరింగ్ ఈ మెమరీస్ మనం షేర్ చేసుకోగలం. థ్యాంక్ యూ సో మచ్.